గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు మొహరం అనమాట. ఫ్రైడే రోజు హాలిడే ఉంది పిల్లలకైతే. పిల్లలు ఇంట్లో ఉన్న రోజు నా డే మొత్తం ఎట్లా గడుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం అన్నీ అయితే చూపిస్తా ఇందులో. లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. కొత్తగా చూసినట్టయితే మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి స్టార్టింగ్ నుంచి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కొత్తగా చూసినట్టయితే మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఫ్యాట్ లాస్ కావాలంటే చూడండి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే చాయ్ అయితే పెట్టేసాను అనమాట. చాయ్ పెట్టేసి ఇక్కడ నేను జొన్న దోశ చేస్తున్నా. జొన్న దోశ ఎట్లా చేస్తా అంటే జొన్న పిండి ఉంటుంది కదా, దాన్ని వాటర్ వేసి నేను నానబెడతాను అనమాట. కొద్దిసేపు ఉప్పు వాటర్ వేసి పిండిలో నానబెడతా. ఒక ½ అవర్ గంట నానితే ఎంత నానితే అంత మంచిగా వస్తాయి దోశలు అయితే. మీకు ఒకవేళ దోశలు రావట్లేదు అనుకోండి, బియ్యం పిండి అయితే వేసుకోండి కొంచెం. మనం ఒక 3 కప్స్ జొన్న పిండి తీసుకుంటే 1 కప్పు 1/2 కప్పు అట్లా బియ్యం పిండి తీసుకున్నారంటే మీకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరైనా జొన్న రొట్టె రాని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి. మీకు అందులో కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు తినరు, నేను అందుకే ప్లెయిన్గా వేసాను అనమాట. నేను నార్మల్గా ఒక గంట సేపట్లో నానబెట్టిన, లేవగానే ఫస్ట్ ఆ పనులు చేసుకుంటే దాని పని దాన్ని, మన పని మన అనమాట. మళ్ళా నేను ఏదైనా కింద పడగానే ఫస్ట్ క్లీనింగ్ అనమాట. ఒక దిక్కు పని కిచెన్ క్లీనింగ్ అయితేనే ఉంటుంది 2. మళ్ళీ అది అట్లా చూస్తుంటే నాకు ఇంకా అది ఎంతసేపు దాని మీదనే ఉంటుంది అనమాట. కానీ ఎమ్మటే క్లీన్ చేసుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకున్నా, పనులు చేసేసి ఇంకా మా పిల్లలు అనేది లేవలే అనమాట. లేచేలోపు మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా హాలిడే ఉంటే చాలు 9-9:30కి లేస్తారు. ఇక్కడైతే బ్రష్ చేసుకున్నాక వచ్చి డైరెక్ట్ మా ఆయన ఫేస్ ముందు కెమెరా పెడితే నీ బాధ నువ్వు ఏదో వాడొచ్చుగా నాన్న చూపిస్తాం అంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఛాయ్ తాగుతున్నాము. ఫస్ట్ ప్రశాంతంగా హాలిడే ఉన్నది, ఆ రోజు హడావిడి ఉండదు. స్కూల్ ఉంటే పొద్దున్నే లేవగానే అసలు ఇంకా ఏదో యుద్ధం చేసినట్టే ఉంటుంది అనమాట. కానీ మొత్తం అయిపోయినాక పని ఇంక పొద్దున్నే అంత పని అయిపోతుంది కదా, కానీ తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇంక అంత పని అయిపోతుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు మార్నింగ్ టిఫిన్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి, మళ్ళీ అది మార్నింగ్ టిఫిన్ తిన్న గిన్నెలు తోమాలి, లంచ్వి ఇవన్నీ ఉంటూనే ఉంటుంది అనమాట పని. కానీ స్కూల్కి పోయినప్పుడే వాళ్ళు అన్నీ కరెక్ట్గా అయిపోతుంది, కరెక్ట్ టైంకి పనులన్నీ. నాకైతే అట్లా ఈజీ అనిపిస్తుంది. పొద్దున కొంచెం హడావిడి టైం అంటే కొంచెం టెన్షన్ ఉన్నా కూడా కొంచెం తర్వాత కన్నా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇట్లనే ఫీల్ అవుతారా? ఇక్కడైతే ఛాయ్ తాగుతున్నా. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మా ఆయన దాంట్లో ఉన్నాయి, నా వీడియోస్, ఫొటోస్ అవి అయితే నా దాంట్లోకి పంపించుకుంటున్నా. ఎడిటింగ్ చేయాలి కదా వీడియోస్ అయితే. డైట్ వీడియోస్ అయితే వస్తాయి. నేను స్ట్రిక్ట్గా చేద్దామని ఇంకా అన్ని కావాల్సినవి తెచ్చుకుంటున్నా, ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నా అన్ని. ఇంకా కావాల్సిన అంటే ఏం లేదు, చియా సీడ్స్ ఇంకా ఇవి కావాలి. ఎంతమంది ఎలా చేసేదని అట్లా చేస్తా. కొంచెం వేరే పనులు కూడా బయటికి అంటే వేరే ఊరు వెళ్ళే పను అట్లా ఉందన్నమాట. అందుకే నేను కొంచెం వీడియోస్ అయితే డైట్ అయితే చేయాలి. నాకు చేసి కంటిన్యూ చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే ఆ వెయిట్ అనేది సరిగా తెలియదు. మనము ఎంత తగ్గుతున్నాం ఏంటి అనేది కొంచెం ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. మనము డైలీ చేస్తే అంత మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను చాయ్ తాగినాక స్కూల్ బ్యాగ్స్ ఎక్కడొక్కడ సర్దేసి ఇల్లు అయితే ఊడుస్తున్నా. మా బట్టలు అయితే చాలా దారుణంగా అయిపోయింది. 1 మంత్ అయితే మడత పెట్టి అవైతే మొత్తం నీట్గా సర్దుకోవాలన్నమాట, మడత పెట్టుకోవాలి నీట్గా. మొన్న సండే లాగా ఆ రోజులో మడత పెడతానగా అసలు కుదరట్లేదు అనమాట. మడత మంచి నీట్గా సదురుద్దాం అని అనుకుంటున్నా కానీ అసలు కుదరతలేదు. అంటే బయటకు వెళ్ళడం ఒకటికి ఇంకా కొద్దిసేపు వీలుంటే అబ్బా కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాంలే, ఎంతసేపు పని చేసినా కదా అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటా. మళ్ళీ ఎడిటింగ్ చేసినాక నాకు కొంచెం సైట్ ఉందన్నమాట. కొంచెం ఆల్రెడీ కళ్ళు మొత్తం పోయినాయి, దూరం అసలు కనిపించదు, ఆల్రెడీ గుడ్డిదానే. ఆ స్పెట్స్ కూడా ఉన్నాయి. మరి 4 కళ్ళు అని ఎక్కిరిస్తారేమో అని అంత స్పెట్స్ పెట్టుకుని ఫోన్ చూసి అంటే ఫోన్లో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోస్ అట్లా పెట్టుకుంటా అంతే. ఇక్కడైతే ఇంక ఇల్లు ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెడుతున్నా. ఆ రోజు శుక్రవారం కదా, దీపం పెడుతుండాను, మా ఆయన దీపం పెడతాడని ఇంకా ఇల్లు అయితే తూడ్చి ఇంకా ముగ్గు అయితే పెడుతున్నా. ఇదంతా పని నాదైతే. ముగ్గు పెట్టి దీపం పెట్టే డ్యూటీ మాత్రం మా ఆయనదే అనమాట. ఆయనకి ఇచ్చేసిన. ఆయనకి ఇంతకుముందు అలవాటు లేకుండే, ఇట్లా నన్ను అలవాటు చేయాలనేసి ఆ డ్యూటీ ఆయనకి ఇచ్చేసాను అనమాట. నార్మల్గా చెప్తారుగా ఇంట్లో మగవాళ్ళే పెట్టాలి దీపం అనేది అనేసి. ఇక్కడైతే మాకు సపరేట్గా దీపానికి
దీపం పెట్టడానికి దేవుళ్ళ ఫొటోస్ పెట్టడానికి సపరేట్ ఏం లేదు. ఆ టేబుల్ ఉంటే మేము అట్లా సెట్ చేసుకున్నాము. ఇక్కడైతే మా పిల్లలు ఇప్పుడే లేచిర్రు, 9:30కి అట్లా లేచిర్రు. నేను ఇందాక మధ్యలో సగం ఇల్లు ఊడ్చిన కదా, ఎందుకంటే నేను ఇల్లు స్టార్ట్ చేద్దాం అనే రోజు ఇంతకుముందు ఒక వ్లాగ్ తీద్దానికి ఒకరు వచ్చారనమాట మధ్యలో. నిన్న ఈ వీడియో తీస్తుంటే వ్లాగ్ తీద్దామంటే ఎవరో కార్డు ఇద్దామని వచ్చారనమాట రిలేటివ్స్. పెళ్లి కార్డు, వెడ్డింగ్ కార్డు. అబ్బా నేను ఈ వ్లాగులు తీసినప్పుడే వస్తుంది ఎవరో ఒకరు అనుకున్నా నేను. మిగతా టైంలో రారు. మంచిగా మనకి ఎప్పుడైనా ఇల్లు నీట్గా ఉన్నప్పుడు, మనం మంచిగా తయారైనప్పుడు, అంటే మంచిగా డ్రెస్ వేసుకొని చీర కట్టుకొని ఉన్నప్పుడు ఎవరు రారు. పిచ్చిగా ఉంటుంది చూడు, ఇల్లంతా పిచ్చిగా ఉంటుంది. మనం పిచ్చిగా నైటీలు లాకి ఇట్లా కొప్పేసుకొని నైటీలు వేసుకొని ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తారనమాట. ఏందో అట్లా అది జరుగుతుంటాయి మనకు అలాంటి అద్భుతాలు. మనకి ఎట్లా ఉండొద్దు అనుకుంటే అట్లానే జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా నేను పిల్లలు వేసినాక ఇంకా మధ్యాహ్నానికి ప్రిపేర్ చేస్తున్న టమాటా చారు చేసి ఉడకబెడదాం అనేసి టమాటాలు చారు కోసం అనేది పెడుతున్నా. వీళ్ళు ఫస్ట్ లేవగానే చేసే పని ఏంటిదంటే ఏం టిఫిన్ ఏంది అనేది ఫస్ట్ కిచెన్లోకి, బెడ్రూమ్ నుంచి ఫస్ట్ కిచెన్లోకి వస్తారు అనమాట. వాష్రూమ్లో కూడా వెళ్ళరు. ఏం చేస్తుంది పొద్దున డైలీ అంతే. పొద్దున ఎప్పుడు లేసి అప్పుడు ఏం చేస్తున్నావు, ఏం కూర, ఏం టిఫిన్, అంతే. అన్నమా చపాతా ఇవి కాదు, ఏం కూర, మధ్యాహ్నానికి టిఫిన్ ఏంది, అంతే. ఇంకా వాళ్ళకి ఏడుపు వస్తుంది ఆ దోశ చూస్తే. బాగుంటుంది దోశ, కానీ వాళ్ళకి ఏమో నచ్చదు అనమాట. వాళ్ళు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారంటే పూరీలు, బొండాలు, ఇంకా ఇట్లా ఆయిల్ వడాలు, ఇట్లా ఆయిల్లో స్విమ్మింగ్ చేసేటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేను అంత చేయట్లేను. నేను డైట్ చేసే కాడ నుంచి అంతకుముందు చేసేది, కానీ ఇంకా డైట్ చేసే కాడ నుంచి అసలు ఎక్కువ చేసలేను అనమాట. ఎప్పుడో ఒక్కసారి పాపం అనిపించినప్పుడు చేస్తున్న వాళ్ళ మీద నా ఎందుకులే అన్నట్టు. ఎప్పుడన్నా ఒకసారి మరీ అంత స్ట్రిక్ట్గా ఉండొద్దు కదా అనేసి ఎప్పుడన్నా ఒకసారి అన్న తినాలి కదా అన్నట్టు చేస్తున్నాయి. సమ్మర్లో పర్లేదు బాగానే చేసిన. ఈ స్కూల్కి పోయేటప్పుడు నేను ఏంటంటే వీక్ మొత్తం టిఫిన్స్ అంటే దోశ, ఇడ్లీలు, ఇట్లాంటివి, గుంత పొంగనాలని ఇలాంటివి చేస్తాను. నేను సండే రోజు ఉప్మా చేస్తాను అనమాట ఎక్కువ. ఎప్పుడన్నా ఒకసారి ఉప్మా, అది పూరి, వడ ఇలాంటివి కూడా చేస్తాను. కానీ ఉప్మా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉప్మా తినరు, హెల్త్కి మంచి తినరు అంటే కూడా తినరు అనమాట. ఇంకా స్కూల్ టైంలో సరిగ్గా తినకుండా పోతే నాకు ఇంకా తినకుండా పోయారు, కానీ అదే ఉంటుంది. అందుకే నేను ఇంకా నచ్చంది ఎందుకు పెట్టాను స్కూల్కి పోయే టైంలో. వాళ్ళకి ఇష్టం వచ్చింది పెట్టి, ఇంటికాడ ఉన్న రోజు తినకుండా వేరేది ఏమన్నా గ్యాప్లో తింటారు కదా, ఇంట్లో ఉన్నవి ఏదో ఒక స్నాక్స్ లాగా అన్నట్టు. నేను ఇంకా ఆ రోజు ఉప్మా చేస్తే ఎక్కువ. మిగతా రోజులలో టిఫిన్స్ అయితే వాళ్ళకి నచ్చిన చేసి పెడతాను అనమాట, లంచ్లోకి కానీ టిఫిన్ కానీ. ఇక్కడైతే నేను హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నా. అదే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటుంది కదా జెల్లు, అది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఒక 4 టైమ్స్కి అట్లా 3-4 టైమ్స్కి వచ్చేటట్టు. ఇంకా అదైతే పెట్టుకున్నా. నా హెయిర్ ఫస్ట్ చాలా పోయింది. ముందర మీరు చూసినట్టే చాలా గ్యాప్ వచ్చింది, కానీ పోయిన హెయిర్ నేనైతే తెచ్చుకుంటున్నా. కొంచెం చిన్న చిన్న బేబీ హెయిర్ అయితే కనిపిస్తుంది. కొంచెం నా జుట్టు అల్లుకున్నప్పుడు ఇట్లా కొంచెం అందం అనిపించడం ఇట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా కేర్ తీసుకొని ఒక 1 మంత్ అయికొస్తుంది అనుకుంటా. కొంచెం తేడా అయితే కనిపిస్తుంది. నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. ఫస్ట్ అది తగ్గితే చాలు, ఉన్న హెయిర్ పోకుండా చాలు, పెరిగేదేమో. కానీ నాకు హెయిర్ అంటే అంత పిచ్చి. ఫేస్ కానీ అసలు చెయ్యను కానీ పట్టించుకోను, కానీ హెయిర్ పోతే మాత్రం నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకంటే నాకు హెయిర్ అంత పెద్దగా లడ్డుగా ఉండేది చిన్నప్పటి నుంచి, కానీ హెయిర్ పోతే అసలు నాకు నా వల్ల కాదనమాట తట్టుకోవడం. ఇంకా మళ్ళీ అందుకే మళ్ళీ పోయిన హెయిర్ ఎట్లా అయినా తెప్పించుకోవాలనేసి నేను ఇంకా పెడుతున్నా. అదొకటి ఇదొకటి ప్యాక్లు అయితే ట్రై చేస్తున్నా, ప్రయోగాలు అయితే చేస్తున్నా. సక్సెస్ అయితే మంచిగా హెయిర్ మళ్ళీ నాకు వస్తే మీకు కూడా చూపిస్తా హెయిర్ ప్యాక్లు ఏంటి అనేసి. ఇక్కడైతే మా పిల్లలకి చెప్పినా కదా, వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకోని, ఆ రోజు మడత పెడతాం మొత్తం నీట్గా సర్దేద్దామని అనుకున్నా. వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తే పాప మడత పెట్టుకురు. నావే సర్దుకుందాము, నావి మా ఆయనవి ఇంకా బీరువా అన్నీ. వచ్చిన రూమ్ షిఫ్ట్ అయిన రోజు ఎట్లా ఏదో ఒక దగ్గర పెట్టేసి అయిపోతుందిలే, ఫస్ట్ ఒక దగ్గర ఫిక్స్ అయితే తర్వాత నీట్గా చదువుకుందాంలే అన్నట్టు ఎట్లా తీసి అట్లా పెట్టేసాం అనమాట. సరిగ్గా పెట్టుకోవాలి. ఇంకా 1 మంత్ అయిపోయింది. ఇంక ఎట్లయినా బట్టలు అనేది ఖరాబ్ అవుతాయి కదా, నీట్గా పెట్టుకోవాలి. అయితే నీట్గానే సర్ది మంచి మడత వేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు అట్లా చేద్దాం అనుకుంటే కుదరలేదు. నేను స్నానం చేసి వచ్చేలోపు మడత పెట్టాను అంటే వాళ్ళ బట్టలు వాళ్ళు మంచి ఫోల్డ్ చేసి పెట్టుకోరు. ఇక నావే కుదరలేదు. ఇప్పుడు వాళ్ళది కూడా మళ్ళీ ఖరాబ్ అయింది. వారం వస్తుంది కదా. ఇక్కడైతే మేము మధ్యాహ్నం లంచ్ చేసినాక బయటికి వెళ్తున్నాము. ఆ రోజు స్కూల్ హాలిడే ఉంది కదా, ఇంకా వాళ్ళకి మా పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్ అయితే తీసుకోలేదు స్కూల్ కోసం అనేది. మేము లాస్ట్కి వెళ్ళాము. స్కూల్ స్టార్ట్ అయినాక స్కూల్ డ్రెస్ కోసం వెళ్తే అప్పటికే స్టాక్ అనేది అయిపోయింది, సైజులు లేవు. 1 వీక్ తర్వాత అట్లా రండి అంటే ఇక వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నా 10 days తర్వాత. మరో హాలిడే, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, సైజ్ చూడండి ఇంకా కరెక్ట్గా అనేసి.
ఆ రోజు తలస్నానం చేపిస్తే మా గమ్మి అట్లుంటుంది అనమాట. మాకు తల సరిగ్గా తలకాయ నొప్పి, ఇంకా జుట్టు ఇట్లా ఓన్లీ ఇట్లా మాత్రం క్లిప్ పెడతాం అంతే హెయిర్కి, ఇంక వదిలేస్తాం మొత్తము. ఇంకా ఇక్కడైతే డ్రెస్సు ఇది ఎక్కడ అంటే హ్యాబిట్స్లో అనమాట. హ్యాబిట్స్కి వచ్చినాము, అంత దూరము మా ఇలా స్కూల్ డ్రెస్సులు అయితే అక్కడ పెట్టే షాప్ అయితే ఇక్కడ సైజులు అయితే చూస్తున్నా, వేసి చూస్తున్నా ఎట్లా సైజు కరెక్ట్ సరిపోతుందా లేదని. మా పిల్లలకి ఏంటంటే మా గమ్మికేమో హైట్ ఏజ్ చిన్న ఏజ్ తీసుకోవాలంటే బక్క సన్నగా ఉంటుంది. మా బాబుకేమో ఆ దక్షతకేమో ఏజ్కి ఎక్కువ 2 years ఎక్కువ తీసుకోవాలన్నమాట. అట్లా ఉంటుంది. మీ పిల్లలు ఎవరన్నా ఇట్లా ఉంటారా చెప్పండి. ఉన్న ఏజ్కి 2-3 years ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు చెప్తేనే ఏం కాదు వస్తుందని ఇస్తారు. వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ షాప్ వాళ్ళు, ఏజ్ చూపించినాక మళ్ళీ అప్పుడు తర్వాత కరెక్ట్ నేను చెప్పిన సైజ్ ఇస్తారనమాట. ఇక్కడ వస్తుంటే కోటిలో ఇక్కడ కుల్ఫీలు అనేది ఫేమస్ కదా, అక్కడైతే మా పిల్లలకి టేస్ట్ చూపిద్దాం చెప్పిన. ఇక్కడ ఒకప్పుడు ఫేమస్ ఐస్ క్రీమ్ తింటారా అంటే తింటా అన్నారు, తీసుకోమన్నారు. అది తెచ్చినాక అసలు బాగాలేదు, బయటవే మంచిగా ఉంటుంది, ఏం బాగుంది ఎందుకు ఫేమస్ అయింది అంటారు వాళ్ళు. ఏమో అప్పట్లో అట్లా ఫేమస్ అయింది అని ఇంకా తిన్నూరు ఎట్లా అట్లా తీసుకున్నది, కానీ తినమంటున్నా బలవంతంగా అయితే తిన్నాము. అంత ఎందుకో నాకు కూడా అంత అనిపించలేదు ఎందుకు అంత ఫేమస్ అయిందో ఐస్ క్రీమ్ అయితే. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇంటికి వచ్చినాక మా సుష్మా వాళ్ళు అయితే వచ్చారు. సుష్మా వాళ్ళు బయటికి వెళ్ళారు అనమాట. ఇంక మేము కూడా అందరం కలిసి చిన్న ఇంట్లోకి షాపింగ్ అవుతుందనమాట. అంటే సరుకులు అవి తేవడము, ఇంకా వాళ్ళు కూడా పోదాం అనుకున్నారంటే కలిసి అయిపోతున్నాం అందరం కలిసి. నేనైతే ఇంక ఇక్కడ ఇంట్లో పని చేసుకొని రెడీ అయితే అవుతున్నా. ఈవినింగ్ అట్లా ఛాయ్ మాత్రం కామన్, ఈవినింగ్ ఛాయ్ తాగినాక ఇంకా అట్లా బయటకు అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే అల్లరి చేస్తారు, మొత్తము హాయ్ చెప్పడము అదంతా. హాయ్ అంటే చెప్పండి మీరు కామెంట్లు అయితే వాళ్ళకి. దక్షిత్ గమ్మెట్ లిట్టు ఆడ వచ్చి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుండు కదా సుష్మా కొడుకు, ఓకేనా. చిన్నోడు వాడు పెద్దోడు అయితే రాలేదు. ఇంకా ఇక్కడ బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా మీరు ఎట్లా హాలిడేస్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఇంకా సరదాగా మీ పిల్లలు ఎట్లా టైం పాస్ చేస్తారు అని కామెంట్ అయితే చెప్పండి. అసలు మాకైతే హాలిడేస్ అంటే చుక్కలు కనిపిస్తాయి. మా దక్షిత గాడేమో ఏమైనా తిననీకుందా అని వాడు వెనకలంగానే తిరుగుతాను, వెనకలంగానే తిరుగుతారు. ఎంత టైం పాస్ వాళ్ళతో పాటు నేను ఆడుకుంటా, వాళ్ళకి టైం పాస్ కావాలని, లేకపోతే టీవీ చూస్తా అంటారు. నేనైతే ఫోన్ అస్సలు ఇవ్వను, ఫోన్ మానిపించి చాలా ఇయర్స్ అవుతుంది. నేనైతే ఫోన్ అనేది వేయను. అమ్మమ్మ తాత కాడికి ఎవరన్నా ఇట్లా గారం పెట్టేవాళ్ళు ఉంటేనే ఇంకా అప్పుడు కొద్దిసేపు చూస్తారు, అయినా కూడా అప్పుడు కూడా ఇప్పియ్యరు అనమాట. ఫోన్ అయితే అసలు. టీవీ కూడా ఒక డేలో ఒక 1 hour, ఇంటి దగ్గర ఉంటే ఒక 2 hours అనమాట. ఇంకా తప్పదు, పొద్దున ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అని చూపిస్తాం అంతే. ఇంకా ఇక్కడ మొత్తం ఇంట్లో కావాల్సి తీసుకున్నాక ఇద్దరం అయితే ఐబ్రో చేయించుకొని పార్లర్కి అయితే వచ్చినాం అనమాట. ఇంటికి వచ్చేసినాం. ఈవినింగ్ ఇంటికి వచ్చినాక మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. నేను ఎక్కువ నాకు ఏ కంఫర్ట్ ఉంటే అదే డ్రెస్ ఎక్కువ యూజ్ చేస్తే ఎవరేమనుకున్నా సరే, కానీ నాకు మంచి హాయిగా అనిపించాలి వేసుకోగానే. ఇప్పుడు ఇంకా సమ్మర్ ఇది వర్షాకాలం వచ్చినా కూడా ఏదో ఎండాకాలం ఉన్నట్టే ఫుల్ ఉబ్బరం అనమాట. పింపుల్ చూసిరా అసలు ఎంత పెద్ద పింపుల్, అసలు పోతనే లేదు. ఇది నాకు డైట్కి ముందుకు వచ్చింది దీపావళి అప్పుడు అంత పెద్దగా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంత వచ్చిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా పెద్దగా ఉండే. కిచెన్ అయితే ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడైతే అది క్లీన్ చేయాలి మొత్తము. ఇంకా చూసారు కదా కిచెన్ ఎంత క్లీన్గా ఉంటే, ఇట్లా చూసాం అనుకో కిచెన్ని, అసలు మన లేడీస్కి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నీట్గా చేసుకొని ఉంటే ఎక్కలేని సంతోషం అంతా వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఇది అయిపోయినాక ఈవినింగ్కి నైట్కి మా వాళ్ళు ఆమ్లెట్ కావాలన్నారు అనమాట. అడిగిర్రు, ఇంకా చెయ్యాలి కదా. ఈ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మళ్ళీ ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. నేను నైట్ నా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ ఏమైనా పెట్టిన అనుకో నేను ఉంచుకోను అనమాట. ఎందుకంటే నాకు చాలా సెన్సిటివ్ అయిన స్కిన్ అనేది. ఎందుకో కానీ నాది ఇంతకుముందు కాంబినేషన్ స్కిన్ ఉండేది, కానీ ఎందుకో సెన్సిటివ్ అయిపోయింది చాలా. బయటికి వెళ్ళి వచ్చినాక ఏమంటే ఫేస్గా కడుక్కోకుండా, ఇంకా ఫేస్ వాష్ చేసుకోకుండా, మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే బయటకు వెళ్ళిందంటే ఇక నా ఫేస్ పైన చాలా పింపుల్స్ అనమాట. నేను ఒక 1 year చాలా ఇబ్బంది పడిన. అసలు ఏం చేయాలో తెలియదు నాకు. అప్పుడు సన్ స్క్రీన్ పెడతా అంత పెద్ద తగ్గుతాను కూడా తెలియదు. నా దగ్గర సన్ స్క్రీన్ కొనిపెట్టినాక అప్పుడు ఎందుకో నేను 2019లోనే అప్పుడు ఒక ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేయలే. కాకపోతే అట్లా ఆ ఛానల్ కోసం మేకప్ వేసుకు అట్లా ఇట్లా చాలా పింపుల్స్ అనేది రావడం జరిగింది. ఇంకా నాకు అసలు ఎన్ని పెట్టినా ఏం చేసినా అసలు చిన్న పెద్దగా చిన్నగా బుడ్డగా ఫేస్ నిండా ఏదో కురుపులు వచ్చిందనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా ఇది చాలా ప్రయత్నాలు చేసినాక సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ పెట్టి చూద్దాము ఇంట్లోనే ఉంది కదా అన్నట్టు
అప్పుడు అరోమా మ్యాజిక్ సన్ స్క్రీన్ ఉండే, అది పెట్టి చూసినాక కొంచెం తగ్గడం అయిపోయింది. ఇప్పుడు నా స్కిన్ అనేది ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లల స్కిన్ ఉంటుంది చూడు, అట్లా ఉంటుంది. ఎవరికైనా స్కిన్ కేర్ గురించి కావాలంటే చెప్పండి. ఎవరికైనా పింపుల్స్ బాధ, మీరైతే ఎట్లున్నా సరే సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేయండి. మీ స్కిన్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. ఇది నేను వాడే సన్ స్క్రీన్ వచ్చేసి డాటన్కి క్లెన్జర్ వచ్చేసి క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్, ఇది సెటాఫిల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. ఈ వీడియోలో నాకే తెలియకుండా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక్కసారి నాకు అంత ఈజీగా కొత్త వాళ్ళతో అంత ఈజీగా మాట్లాడే రకాన్ని కాదు. ఎట్లా అంటే ఇంట్రోవర్ట్స్ అంటే చూడ అట్లా టైప్ అనమాట. నేను కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడాను, సైలెంట్గా ఉంటా. నాకు చాలా పరిచయం అయితేనే, క్లోజ్ అయితేనే మాట్లాడతా. ఇప్పుడు కూడా అంతా అసలు నేను వీడియో చూసిలే నేను మాట్లాడుతూనే చెప్తూనే ఉన్నా అనమాట. నాకు అలవాటు అయిపోయింది మీతో మాట్లాడడం అనేది. నేనైతే ఇక్కడ ఇంకా ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాం. మా పిల్లలు వచ్చి ఇంక వెనకలంగానే తిరుగుతారు నాకు అనేసి. ఇక్కడ ఆమ్లెట్ వేసినాక ఇక్కడైతే లంచ్ అయితే వేసేస్తున్నాము. ఇంకా డిన్నర్ అయితే వేసేస్తున్నాము. అసలు ఏం మాట్లాడుతారో నాకే అర్థమవుతలేదు. ఇంత మాట్లాడినాను, నేనే షాక్లో ఉన్నా. అసలు నా స్టాప్గా అసలు గ్యాప్ ఇవ్వకుండా, అసలు కట్ చేయకుండా మాట్లాడాను నేనైతే. ఇక్కడ లంచ్ అయితే వేసేస్తాను అనమాట. ఇట్లా జరిగింది మా ఫ్రైడే రోజు అయితే. మామూలుగా అయితే ఒకసారి ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మేము ఇంట్లోనే ఉంటాం, మూవీస్ చూస్తాం అందరము కలిసి, అట్లా పాత మూవీస్ అట్లా. ఇంకా మా ఆయన మొన్న కావాలని అది ఏదో సినిమా పెట్టి మాతదేవ భవన్ సినిమా పెట్టింది కావాలని. ఇంక అందరం ఏడుస్తూనే ఉన్నా. నేనైతే రియల్గా నా లైఫ్లోనే జరిగింది అన్నట్టు ఇంకా ఫుల్ ఏడుస్తున్నా. ఇంకా మా గమ్మి అయితే ఇంకా సినిమా అయిపోయినా కూడా ఏడుస్తుంది. అట్లా ఓల్డ్ సినిమాలు వాళ్ళ టీచర్ చూడమన్నది అనమాట, పేరెంట్స్తో చూడమని. ఇంకా మా ఆయన అట్లా పోయి అదే సినిమా పెట్టిండు, ఏడిచే సినిమా. చాలా ఏడ్చినాం అనమాట. ఇది ఈరోజు బ్లాగ్ అయితే. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. ఇంకా 1000కి ఇంకా కొంతమంది ఒక 6 మెంబర్స్ అయితే 1000 మెంబర్స్ అవుతారు. అసలు వెయిటింగ్ అనమాట, ఎప్పుడైపోతుంది అని. ఇన్ని డేస్ వెయిట్ చేసినా కానీ ఈ 6 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్కి ఉండగా నాకు అసలు ఎప్పుడైతారన్నా ఆగుతలేను అనమాట. నాకు అట్లా ఉంది. ఇంక చూద్దాం అనేసి 1000 నెంబర్ ఒక చూడాలి, నా ఆశ, నా కోరిక. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే కలుసుకుందాం. ఇంకా డైట్ వీడియోస్ అయితే ముందు వస్తాయి. మంచిగా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తారు కదా, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మీకు నచ్చేలా డైట్ వీడియోస్ అయితే పెడతా. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.